మాజీ రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర టైగర్ గా పిలువబడే ద్రోణంరాజు సత్యనారాయణ 19వ వర్ధంతిని పురస్కరించుకొని విశాఖ సిరిపురం కూడలిలో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ద్రోణంరాజు సత్యనారాయణ మనవడు ద్రోణంరాజు శ్రీవాత్సవ్ వచ్చిన ప్రముఖులను స్వాగతించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కర్మాగారంగా ద్రోణంరాజు ఇంటి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు రాజకీయాల్లో వెలుగొందుతున్నారని అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆయన పేరు విస్తరించిందని చెప్పారు. కర్ణంగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం ఢిల్లీ రాజకీయాలను శాసించేంత వరకు వెళ్లడానికి ఆయన పడిన కృషి వర్ణనాతీతమని కొనియాడారు. ఆస్తిపాస్తులు సంపాదించుకోలేనప్పటికీ మంచి పేరు సంపాదించుకున్నారని అన్నారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని పలువురు ప్రముఖులు తెలియజేశారు. అంతటి మహనీయుని కుటుంబంలో సభ్యునిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని శ్రీవాత్సవ్ అన్నారు. మహానాయకుడైన నిన్ననే దురదృష్టవశాత్తు మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యారు. ఆయనకి మహానగరంతో ద్రోణరాజు గారితో ఎన్నో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రిగా ఉండగానే ఈ మహానగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనిచ్చిన మహానుభావుడైన ఆయనతో అప్పుడు ఆ కార్యక్రమాలు చేయించిన దాంట్లో ద్రోణరాజు గారి పాత్ర కూడా ఉంది. అలాగే జనార్దన్ రెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారు షిప్ యార్డ్ని నేవీలో కలపడంలో కానీ, బిహెచ్పిని బిహెచ్ఈలో కలపడం కానీ, షిప్ యార్డ్ అండర్ గ్రౌండ్లో అక్కడ స్టోరేజ్ ట్యాంక్ హెచ్పిసిఎల్ రావడంలో కానీ ఈ మహానగరానికి తీసుకొచ్చిన మహానాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు అయితే, స్వర్గీయ ద్రోణరాజు గారు అన్ని పాత్రల్లోని అన్ని అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాత్ర ఉంది. ఆయన మనవడుగా శ్రీనివాస్ కొడుకుగా ఇవాళ ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ చేసే అదృష్టం ఆయనతో పాటు మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక రాజకీయ కర్మాగారం అంటే అది ద్రోణంరాజు గారు అనేటువంటి ఇంటి పేరు. ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, వారసులు ఆస్తులకు మాత్రమే కాదు ఆశయాలకు కూడా వారసులు అవుతారని. ఆ విధంగా ప్రజాసేవ అనేటువంటి ఆయన ఆశయానికి వారసుడిగా మేము కానీ, లేదంటే శ్రీవాత్సవ్ గారు కానీ, ఈ తరం యువకులందరూ కూడా, ఈ తరం యువకులందరూ కూడా ఖచ్చితంగా ద్రోణంరాజు సత్యనారాయణ గారు వారసులే. ఆయన ఆశయ సాధన కోసం మేమంతా కృషి చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత పౌరులుగా మేమంతా కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి గత రాజకీయాలకి చాలా తేడా. నమ్ముకున్నటువంటి నాయకుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా తన యొక్క కార్యకర్త ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అర్ధరాత్రైనా అపరాత్రైనా ఇంటి తలుపు తడితే లేచి పరిగెత్తుకెళ్ళేటటువంటి నాయకత్వం ఆ లక్ష్యం ఉన్నటువంటి ఏకైక నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరమైనప్పటికీ ఆయన అడుగుజాడలు మేమంతా నడుస్తామని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులు అవ్వటం ఒకంత బాధాకరం. ఆయనతో పాటు సమకాలికులుగా పనిచేసి విశాఖ, ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంత అభివృద్ధికి కృషి చేసినటువంటి ద్రోణంరాజు గారు వర్ధంతి నాడు ఆయనకి మన్మోహన్ సింగ్ గారికి కూడా నివాళులు అర్పించడం అనేటువంటిది ఒకంత బాధ కలిగినప్పటికీ రాజకీయంగానే కాదు స్వర్గంలో కూడా ఇద్దరు కలిసే పయనిస్తారన్న దాంట్లో ఒకంత ఆనందంగానే ఉంది. నమస్కారం. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన శిష్యులు. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకి కాదు రాజకీయానికి ఒక నిఘంటువుగా ఆయన ఒక పేరు ప్రతిష్టలు సంపాదించి ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి అనేక మంది శిష్యులను తయారు చేయడం ఆయన గొప్ప ఇది సిద్ధాంతం. చాలామంది రాజకీయ నాయకులు పక్క ఉన్న వాళ్ళు ఎదుగుతూ ఉంటే పోటీగా ఫీల్ అవుతారు. కానీ ఆయన అలా కాకుండా అనేక మందిని శిష్యులుగా తయారు చేసి ఈరోజు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శిష్యులే అని గర్వంగా మేము చెప్పగలం. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి కూడా ఆయన ఎంతో పాటుపడ్డారు. మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన ఆశీస్సులు రేపు రాబోయే కాలంలో మా శ్రీవాత్సవ్కు ఉండి శ్రీవాత్సవ్ కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ద్రోణంరాజు అంటేనే ఒక బ్రాండ్గా ఆయన సృష్టించుకొని, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక కర్ణీకం నుంచి ఆయన ఒక రాజ్యసభ ఎంపీ దాకా ఎదిగి ఆయన చూడని పదవులంటూ లేకుండా ప్రతిదీ చూసుకుంటూ, అలాగే మనం ఈ రోజుల్లో రాజకీయ నాయకులంటే ఆస్తులు వెనకేసుకుంటారు అనే నానుడి నుంచి కాకుండా కార్యకర్తల్ని, అభిమానుల్ని, అదేవిధంగా ఆయన నుంచి ఈరోజు చాలామంది గొప్పవాళ్ళైన మంత్రులు ఎంతమందో ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టడం ముందుగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకనే ఏదైతే ఆయన ఆశయాలు, అలాగే నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి ఆశయాలు ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధిలో నేను కూడా కుటుంబం తరపు నుంచి ముందుండాలి అని చెప్పేసి ఈరోజు రాజకీయాల్లో తిరగడం, ప్రజాసేవకి ముందుకు రావడం జరిగింది.